ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో అధిక జ్యేష్ఠ మాసం బహుళపక్షంలో వచ్చే పరమ ఏకాదశి ప్రారంభము మరియు ముగింపు తేదీలు, ఉపవాస విరమణ ఏ తేదీన ఏ సమయానికి చేయాలి, వ్రత కథ గురించి తెలుసుకుందాము. ప్రతి నెల 2 ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్లపక్షంలోనూ మరొకటి కృష్ణపక్షంలోనూ. సంవత్సరానికి మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి. అధిక మాసం వస్తే 26 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి అంటే కేవలం ఉపవాసం మాత్రమే కాదు, అది మనస్సును, శరీరాన్ని శుద్ధి చేసుకునే ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రక్రియ. మన శరీరంలో ప్రతి 15 రోజులకు ఒకసారి శుద్ధి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఏకాదశి నాడు మనం తీసుకునే నియమాలు మన జీర్ణ వ్యవస్థకు విశ్రాంతినిస్తాయి. తద్వారా శరీరంలోని విషతుల్యాలు బయటకు పోవడానికి సహాయపడతాయి. ఏకాదశి రోజున చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాం. ఈ రోజున దైవ నామస్మరణ, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని లేదా విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. శక్తి మేరకు పేదలకు లేదా బ్రాహ్మణులకు దానం చేయాలి. ఉపవాసం ఉండలేని వారు పాలు, పండ్లు వంటి సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకొని భగవంతునిపై లగ్నం చేయాలి. ఏకాదశి వ్రతంలో పారణ అత్యంత ముఖ్యమైనది. ద్వాదశి తిథి ఉన్న సమయంలోనే నిర్ణీత సమయానికి, ముఖ్యంగా సూర్యోదయానికి ముందు లేదా నిర్ణయించిన శుభ ముహూర్తంలో ఉపవాసాన్ని విరమించాలి. ద్వాదశి తిథి తక్కువ సమయం ఉన్నా లేకపోయినా శాస్త్రం చెప్పిన పద్ధతిలో పారణ చేయడం ముఖ్యం. సాధారణంగా ప్రతి సంవత్సరము 12 నెలలు ఉంటాయి. కానీ చాంద్రమాన గణన ప్రకారము ప్రతి 32 నెలలకు 16 రోజులకు ఒకసారి అధిక మాసం వస్తుంది. ఈ అధిక మాసంలో వచ్చే 2 ఏకాదశిలో శుక్లపక్షము మరియు కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశులు చాలా పవిత్రమైనవి. అందులో పరమ ఏకాదశి చాలా అరుదుగా, అంటే సుమారు 3 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది. ఈ అధిక మాసంలో వచ్చే బహుళపక్షంలో వచ్చే ఏకాదశిని పరమ ఏకాదశి అని పిలుస్తారు. ఇది చాలా అరుదుగా, అంటే సుమారు 3 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది. పద్మ పురాణంలో ఈ ఏకాదశి గురించి ప్రత్యేకంగా పేర్కొనబడింది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఈ ఏకాదశి మహిమను వివరించినట్లు కథనాలు ఉన్నాయి. పరమ అంటేనే ఉన్నతమైనది లేదా శ్రేష్టమైనది అని అర్థం. సమస్త ఏకాదశిలోనూ ఇది అత్యంత పుణ్యప్రదమైనదిగా భావిస్తారు. మనము సాధారణంగా ఏకాదశి రోజున చేసే పూజ లేదా వ్రతం కంటే పరమ ఏకాదశి నాడు చేసే సాధన 1000 రెట్ల ఎక్కువ ఫలితాలనిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. కేవలం ఆహారాన్ని త్వదించడం మాత్రమే కాదు, మనసులోని అహంకారము, కోపము, అసూయ వంటి అంతర్గత శత్రువులను త్యాగం చేయడమే ఈ వ్రతం యొక్క అసలైన ఉద్దేశము. వీలైనంత వరకు ఏకాదశి రోజున మౌనంగా ఉండడము లేదా భగవన్ నామస్మరణలో గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. 2026 సంవత్సరంలో పరమ ఏకాదశి జూన్ 11వ తేదీన వచ్చింది. శ్రీ పరాభవ నామ సంవత్సరము, అధిక జ్యేష్ఠ మాసము, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణము. ఏకాదశి తిథి ప్రారంభము 11వ తేదీ జూన్ 2026 గురువారము. ఉదయము తెల్లవారుజామున 12:58 ప్రారంభమై 11వ తేదీ జూన్ 2026 గురువారము రాత్రి 10:36 ఏకాదశి తేదీ ముగుస్తుంది. పారణ సమయము 12వ తేదీ జూన్ 2026 శుక్రవారం ఉదయం 5:44 నుండి 8:25 వరకు. ఈ ఏకాదశి రోజున వెల్లుల్లి, ఉల్లిపాయలు, మాంసాహారాన్ని పూర్తిగా మానివేయాలి. ఈ రోజున అన్నదానం చేయడం లేదా పశు పక్షాదులకు ఆహారం పెట్టడం విశేష పుణ్యఫలాన్ని ఇస్తుంది. ద్వాదశి తిథి నాడు ఆ తిథి ముగియక పారణ చేయడం అత్యంత ముఖ్యం. ద్వాదశి ముగిసిన తర్వాత పారణ చేయడము శాస్త్ర సమ్మతం కాదు. కాబట్టి ఆ రోజు పంచాంగం చూసి నిర్ణీత పారణ సమయంలోనే భోజనం చేయడం మంచిది. వ్రతం ప్రారంభించే ముందు ఇలా సంకల్పం చెప్పుకోవాలి. ఓం నమో నారాయణాయ, నేను చేసే ఈ పరమ ఏకాదశి వ్రతము
నాకు నా కుటుంబానికి అష్టైశ్వర్యాలు ప్రసాదించి సమస్త పాపాలను తొలగించాలని కోరుకోవాలి. పరమ ఏకాదశి వ్రతము కేవలం కోరికలు తీర్చుకోవడమే కాకుండా ఆత్మ సాక్షాత్కార మార్గంలో అడుగులు వేయడానికి ఒక గొప్ప అవకాశము. పరమ ఏకాదశి నాడు ఆచరించే నియమాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మముహూర్తంలోనే నిద్ర లేవాలి. గంగా నది లేదా పవిత్ర తీర్థాలను తలుచుకుంటూ స్నానం ఆచరించాలి. నేను పరమ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నాను స్వామి అని సంకల్పం చెప్పుకోవాలి. వీలైనంత వరకు నిర్జల అనగా నీటిని కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండడం ఉత్తమం. అది సాధ్యం కాని వారు పాలు, పండ్లు, నీరు వంటివి తీసుకోవచ్చును. బియ్యంతో చేసిన పదార్థాలు అస్సలు తినకూడదు. విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజించాలి. విష్ణు సహస్రనామ పారాయణం లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు జపించాలి. ఆ రోజు రాత్రి పడుకోకుండా భగవన్నామ స్మరణతో లేదా పురాణ పఠనంతో గడపాలి. ద్వాదశ తిథి ప్రారంభమైన తర్వాత నిర్ణీత పాలన సమయంలోని ఉపవాసాన్ని విరమించాలి. మొదట విష్ణుమూర్తికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత కొద్దిగా తులసి తీర్థాన్ని స్వీకరించి ఆపై సాత్విక ఆహారంతో భోజనం చేయాలి. వీలైతే బ్రాహ్మణులకు లేదా పేదలకు అన్నదానం చేయడము లేదా దక్షిణ ఇవ్వడం చాలా మంచిది. పరమ ఏకాదశి రోజున అసలు చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం. బియ్యంతో చేసిన ఏ వంటకాన్ని కూడా ముట్టుకోకూడదు. కోపానికి, అబద్ధాలకు, పరనిందకు దూరంగా ఉండాలి. ఏకాదశి రోజున పగలు నిద్రపోవడం నిషిద్ధం. జుట్టు కత్తిరించుకోవడం లేదా ఇతర అశుభమైన పనులు చేయకూడదు. పరమ ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాము. పూర్వము కపిల్య అనే నగరంలో సుమేధుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను చాలా దయగలవాడు. నిత్యం అతిథి సత్కార్యాలు చేసేవాడు. అయితే అతని భార్య పవిత్ర కూడా చాలా ధర్మపత్ని. ఆ దంపతులు చాలా పేదరికంలో ఉండేవారు. సరైన తిండి కూడా దొరకని పరిస్థితిలో ఉండేవారు. ఒకరోజు సుమేధుడు తన దారిద్ర్యం గురించి చింతిస్తుండగా కౌండిన్యుడు అనే ముని వారి ఇంటికి వచ్చారు. సుమేధుడు ఆ మునిని సాష్టాంగ నమస్కారం చేసి తమ పేదరికం గురించి మొరపెట్టుకున్నాడు. అప్పుడు ఆ ముని, సుమేధ, అధిక మాసంలో వచ్చే పరమ ఏకాదశి వ్రతం గురించి నీకు తెలియదా? దీనిని ఆచరిస్తే నీ దారిద్ర్యం తొలగిపోతుంది అని చెప్పి ఆ వ్రత విధానాన్ని వివరించాడు. కౌండిన్యుడు సూచన మేరకు సుమేధుడు మరి అతని భార్య పవిత్ర పరమ ఏకాదశి రోజున కఠినమైన నియమాలతో ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని భక్తితో ఆరాధించారు. ఆ వ్రత ప్రభావం వల్ల శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై వారికి అపారమైన ధన ధాన్యాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదించాడు. అప్పటి నుండి వారు ఎటువంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవించారు. పరమ ఏకాదశి రోజున చేయవలసిన దానాల గురించి తెలుసుకుందాం. ఏకాదశి రోజున ఆకలితో ఉన్నవారికి, నిరాశ్రయులకు, పేదలకు అన్నదానం చేయడము మహాపుణ్యకార్యంగా పరిగణించబడుతుంది. మీ శక్తి కొలది ఇతరుల ఆకలి తీర్చడము శ్రీహరికి ఎంతో ప్రీతికరమని శాస్త్రాలు చెప్తున్నాయి. నిరుపేదలకు, దివ్యాంగులకు మరియు అనాథ పిల్లలకు ఆహారము, వస్త్రాలు లేదా వారికి అవసరమైన నిత్యావసరాలను దానం చేయవచ్చు. దాహంతో ఉన్నవారికి నీటిని అందించడము, అలాగే పండ్లను పంపిణీ చేయడం వంటివి కూడా ఈ పవిత్ర రోజున చాలా మంచిది. జ్ఞానాన్ని పెంపొందించే ఆధ్యాత్మిక లేదా ధార్మిక పుస్తకాలను దానం చేయడం ఉత్తమమైన మార్గంగా భావిస్తారు. పూజలు లేదా సేవలు పూర్తి చేసిన తర్వాత బ్రాహ్మణులకు లేదా అవసరార్థులకు యథాశక్తిగా దక్షిణ ఇవ్వడం వల్ల వ్రతం సంపూర్ణం అవుతుంది.